రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంబురాలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. 31,000 కోట్లు ఒకేసారి రుణమాఫీ అని ప్రకటనలు ఇచ్చి 6,000 కోట్లు మాత్రమే చేసినందుకు సంబరాలు చేయాలా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందన్నారు. రైతును ఘోరంగా దగా చేస్తున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యారు. రైతు భరోసా, రైతు బీమా, వరికి 500 బోనస్, 6 గ్యారెంటీల అమలు ఇంకెప్పుడని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంబరాలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. 31,000 కోట్లు ఒకేసారి రుణమాఫీ అని ప్రకటనలు ఇచ్చి 6,000 కోట్లు మాత్రమే చేసినందుకు సంబరాలు చేయాలా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందన్నారు. రైతును ఘోరంగా దగా చేస్తున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యారు. రైతు భరోసా, రైతు బీమా, వరికి 500 బోనస్, 6 గ్యారెంటీల అమలు ఇంకెప్పుడు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇవాళ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి లేఖను విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తన లేఖలలో ప్రజలకు వివరించడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు, ఫలాలు అందించి దేశ విదేశాల సైతం ఐక్యరాజ్య సమితిని సైతం ఒప్పించి మెప్పించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది. ఇవాళ రైతులను ఏమార్చే ప్రయత్నం, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. ఎప్పుడో ఆయన అధికారం చేపట్టిన 9వ తారీఖు రోజు పూర్తి స్థాయిలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ 7 నెలలు గడిచిన ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయక అందులో 30% మాత్రమే దాదాపు నామమాత్రకంగా 10,000, 15,000 రూపాయలు మాత్రమే మంజూరు చేసినట్టుగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో రైతులైతే అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. దాదాపుగా చేయలేని అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ మీద నెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ గత హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఎలా వ్యవహరించాడో రైతుల సంక్షేమం కోసం, రైతుల సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ఆయన తీసుకున్నటువంటి చర్యలను, అనేక విషయాలను ఇవాళ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. రైతులకు 24 గంటల కరెంట్తో పాటు 100% ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. 2 సార్లు దాదాపుగా 28,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది. అదేవిధంగా రైతుల అభ్యున్నతి కోసం కాకతీయ చెరువులను తవ్వించి అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలను రూపకల్పన చేసిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది. దాదాపుగా అప్పుడు 60 సంవత్సరాల ఏలుబడిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎందుకు ఇలాంటి ఆలోచన రాలేదని ఆయన లేఖలలో ఎండగట్టడం జరిగింది. దాదాపుగా రైతు చేతులతో అదేవిధంగా రైతులు పురుగుల మందు తాగిన సందర్భం కూడా ఆ రోజు ఎదుర్కొన్న పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మళ్ళీ ఇవాళ ప్రశాంత్ రెడ్డి గుర్తు చేయడం జరిగింది. రైతులకు విజ్ఞులు, రైతులు ఎవరి హయాంలో ఎలాంటి బెనిఫిట్స్ అయ్యాయో, రైతులకు ఒక నిర్మలమైన మనసుతో ఆనాటి ముఖ్యమంత్రి చేసినటువంటి అనేక సంక్షేమాలు, అనేక సంక్షేమ పథకాలు చేరువయ్యాయి. రైతుల బాగు కోసం నిరంతరం శ్రమించిన ఒక వ్యవసాయ సామికుడుగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మిగిలిపోతున్నారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆనాడు డిసెంబర్ 9న చేస్తామన్నటువంటి రుణమాఫీ, అదేవిధంగా రైతు బంధు అంశాల పట్ల ఇప్పటికే రైతు బంధు అనే అంశం కాంగ్రెస్ ప్రభుత్వం డిక్షనరీలకి వెళ్ళి పూర్తిగా తీసేసినట్టుగా కనబడుతుంది. ఆ విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించలేరు. పైగా ఆ రైతు బంధును ఎగ్గొట్టే కార్యక్రమానికి వాళ్ళ పురుడు పోసుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. రైతులు రుణమాఫీ చేశారు కానీ రైతు బంధు పరిస్థితి ఏంటి అని ప్రశ్నించడం జరుగుతుంది. వ్యవసాయ
కార్మికుడిగా ఉన్నటువంటి అనేక సంక్షేమాలుగా ఆనాటి ముఖ్యమంత్రి తీసుకోవడం జరిగింది. మీరు చెప్పేది నిజమైతే ఆనాటి అనేక సంక్షేమ పథకాల పట్ల మీ అభిప్రాయం ఏంటనే విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో ఏకకాలంలో రుణమాఫీలు చేసిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రికి దక్కుతుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో ఏకకాలంలోనే వరి ధాన్యం కొనుగోలు చేసి చరిత్ర ప్రసిద్ధిగాంచింది. ఈ నేపథ్యంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేయడం జరిగింది. క్వింటాలకు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. రైతు బోనస్ తో పాటు రైతుల అభ్యున్నతి కోసం ఆ రోజు రైతు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారికి బీమా సదుపాయం కింద దాదాపుగా 3 నుంచి 4 రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలోకి బీమా సదుపాయం అందజేయనుంది. 5 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో ఆనాటి రైతు కుటుంబానికి ఎవరైతే మరణిస్తారో వారికి బాసటగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు నిలిచింది. కానీ ఇలాంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువయ్యలేదు. ఈనాడు ఏదో చిన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలనే చేయలేదనడం ఎంతవరకు కరెక్టే అని సూటిగా రేవంత్ రెడ్డి సర్కార్ని వాళ్ళ నిలదీసిన సందర్భం కూడా రేవంత్ రెడ్డికి అడుగడుగున ఈ దెప్పిపొడిపే మాటలు తప్ప ఎలాంటి రైతు భరోసా కార్యక్రమాల పట్ల స్పష్టత లేకుండా ఇవాళ రుణమాఫీ ఏకకాలంలో రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్న పరిస్థితి ఏందనే అంశం పైన ప్రశాంత్ రెడ్డి నేరుగా ప్రశ్నించిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. సునీత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.